ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజు విచారణ కొనసాగుతోంది. 4 రోజులుగా సిట్ కస్టడీలో ఉన్నప్పటికీ నోరు విప్పకపోవడంతో ఇంకా సస్పెన్స్ వీడడం లేదు. ఇంతో ఇప్పుడు నాగరాజుపై తో పాటు ప్రైవేట్ వ్యక్తిగా ఉంటున్నట్లు భావిస్తున్న సురేష్ కోసం సిట్ గాలిస్తోంది. మే 6వ తేదీన కృష్ణలంక పోలీసులు గాదే సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టకుండా స్టేషన్లోనే ఉంచి విచారించే క్రమంలో తీవ్రంగా కొట్టడంతో సాయికృష్ణ మృతి చెందాడని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా మృతదేహాన్ని దహనం చేసి సాక్ష్యాలను నాశనం చేశారని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఐజీపీ రవిప్రకాష్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేయగా జూన్ 23న సిఐ నాగరాజుతో పాటు ఆయనకు సహకరించిన కొందరు హెడ్ కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సాగుతున్న కస్టడీ విచారణ ముగిసేలోపు నాగరాజు నోరు విప్పితేనే సాయికృష్ణ మృతదేహం లభ్యత, ఈ లాకప్ డెత్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధాన నిందితుడు కృష్ణలంక మాజీ సీఐ ఎస్ఎస్వివి నాగరాజు సిట్ కస్టడీ విచారణలో నోరు విప్పడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించిన ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం ఐజీపీ ఎం రవిప్రకాష్ నేతృత్వంలో విచారిస్తోంది. కోర్టు నిబంధనల ప్రకారం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడియో, వీడియో రికార్డింగ్ల మధ్య విచారణ సాగుతున్నప్పటికీ నాగరాజు అత్యంత కీలకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహిస్తూ దర్యాప్తుకు ఏమాత్రం సహకరించడం లేదని విశ్వసనీయ సమాచారం. మార్కాపురం నుంచి సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ 3rd డిగ్రీ ఉపయోగించడం వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఆయన మరణిస్తే ఆ మృతదేహాన్ని ఎక్కడ తగలబెట్టారు, సాక్ష్యాధారాలను ఎలా మాయం చేశారు అనే ప్రశ్నలకు నాగరాజు పెదవి విప్పడం లేదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మే 1 నుంచి జూన్ 1 వరకు జరిగిన పరిణామాలన్నీ రికార్డైన తర్వాత అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజ్, హార్డ్ డిస్కులను ఎవరు ఎలా ధ్వంసం చేశారు, ఈ పనిలో ఆయనకు సహకరించిన సాంకేతిక సిబ్బంది ఎవరు, ఉన్నతాధికారుల హస్తముందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ లాకప్ డెత్ ఉదాంతాన్ని దాచిపెట్టేందుకు ఉన్నతాధికారుల స్థాయి నుంచి ఎవరి ప్రోద్బలమైన ఉందా అనే కోణంలో అడిగిన ప్రశ్నలను నాగరాజు పూర్తిగా దాటవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న తరుణంలోనే మరో సంచలన విషయం వెలుగు చూసింది. మాజీ సీఐ నాగరాజుకు అత్యంత నమ్మకస్తుడు. ఈ కేసులో 4వ నిందితుడైన సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సిట్ ప్రకటించింది. సాయికృష్ణ మృతి చెందిన తర్వాత అతని కుటుంబ సభ్యులతో రాయబారాలు నడపడంలో, కేసును తారుమారు చేయడంలో సురేష్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. ఇతని వద్ద కేసులోని మిస్సింగ్ లింకులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉందని భావిస్తున్న సిట్ అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. సురేష్ ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ప్రకటన విడుదల చేశారు. మరో 3 రోజుల పాటు నాగరాజును విచారించే సిట్ అతని నుంచి సమాచారం రాబట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. మరోవైపు ఇదే కేసులో అరెస్టైన కానిస్టేబుళ్లు అశోక్, నానీలను కూడా కస్టడీకి ఇవ్వాలని సిట్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఆగస్టు 4కు వాయిదా వేసింది. వారిద్దరిని విచారించడంతో పాటు పరారీలో ఉన్న సురేష్ ను అరెస్ట్ చేస్తే కీలక సమాచారం రాబట్టవచ్చని సిట్ బలంగా విశ్వసిస్తోంది.